జీన్స్ మామూలుగా మడత పెడితే ఏం బాగుంటుంది చెప్పండి. పాకెట్ టైప్లో ఫోల్డ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఈవెన్ టవల్స్, తర్వాత టీషర్ట్స్ చూసేద్దాం పదండి. ఇంకా హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్టలు నీట్గా లేకపోతే మనకి చిరాకు వచ్చేస్తుంది. ఆ ఫోల్డింగ్స్ కనుక మనం కరెక్ట్గా చేసుకుంటే తీయడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో చూసేద్దాం పదండి ఎలా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా మడతలు లేకుండా ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. సో టాప్లో ఒక ఫోల్డ్ అలా చేసి పెట్టాను. తర్వాత మడతలవి లేకుండా చూసుకున్నాను అనమాట. చూసి ఒక ప్యాంట్ ఒక సైడ్ మాత్రం మనం తీసి అటు సైడ్ పెట్టుకోవాలండి. అలా ఫోల్డ్ కరెక్ట్గా వచ్చేలా మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటే, సో కింద పార్ట్ది కింద ఒక సైడ్ ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి, చూసారు కదా, అది టాప్ది వేసి రెండు కలిపి తర్వాత అది అలా జాయిన్ చేసి అక్కడ మనకి మిగిలినది అందులో దూర్చి లోపల పెట్టడం, అంతేనండి. సింపుల్గా బాగుంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. సో మనం ఒకటి తీస్తే అన్నీ పడిపోవడం అలా కాకుండా జీన్స్ అన్నీ ఒక చోట ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో సేమ్ అలాగే ఇంకొక జీన్స్ కూడా చూపిస్తున్నానండి. చూసారు కదా, అసలు కింద పడిన మడత కూడా పోదండి. మనం కింద పడేసిన అసలు మడత కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. మనకి మడతలు కూడా పడవు. అంటే జీన్స్ మనం తీస్తే మడతలు పడిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మన ఐరన్ చేసింది పోదు, మడతలు అలాగే ఉంటాయి. మనము ఈజీగా మనం ఒక చోట నుంచి చోటు తీసుకెళ్ళడానికి కూడా చక్కగా ప్యాక్ చేసి ట్రావెలింగ్ టైంలో కానీ ఈ విధంగా కనుక పెట్టుకున్నా, ఇంట్లో ర్యాక్లో ఈ విధంగా అన్నీ ఒక చోట పెట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుందండి. సో ఇక నెక్స్ట్ మనం చూసేద్దామండి టవల్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ వెనకాల ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుని తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకుని, చూసారు కదా, అలా వేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఒక మడత వచ్చింది కదా, దాంట్లోకి మనము అది ఈ తిప్పేసేసి ఇదంతా అందులోకి వెళ్ళేలా చూసుకోవాలండి. అంతే. చూడండి ఎంత బాగున్నాయో టవల్స్ అన్నీ నీట్గా ఇలా పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. సో ఈ టెక్నిక్ కనుక వస్తే మనము బట్టలు ఆరగానే ఇలా మడతలు కనుక పెట్టుకుంటే చక్కగా బాగుంటుందండి. సో చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేస్తే ఎంత నీట్గా ఉందో. మనం సర్దేటప్పుడు ఇలా ర్యాక్స్లో ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సింపులేనండి, పెద్ద కష్టమేం కాదు. ఒకసారి రెండుసార్లు చూసినా కూడా మనకు తెలిసిపోతుంది ఈజీగాను. బాగుంది కదా ఇలా ఫోల్డ్ చేయడం వల్ల. ఇలా అన్నీ సర్దేసుకుంటే బాగుంటుంది. మనం అది కింద పడేసినా కూడా ఆ మడతలు పోవు, అది విడిపోయి కింద అలా కూడా పడదండి. చూసారు కదా. సో ఈ విధంగా చిన్న టవల్స్ ఉంటుంటాయి మన ఇంట్లో, హ్యాండ్ టవల్స్ కానీ లేదా మనము ఏదైనా ఇంకా దేనికైనా వాడే చిన్న టవల్స్ కూడా ఇదే ఫోల్డ్లో ఇదే సేమ్ ఇలాగే మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటే, ఒక ఆర్గనైజర్ దాంట్లో మనం నీట్గా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చాలా చూడ్డానికి బాగుంటుందండి. తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలు మనని అమ్మ అన్న టవల్ ఎక్కడ పెట్టామన్నప్పుడు కూడా ఈజీగా వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఆ ఫోల్డింగ్స్ ఉంటే చక్కగా నీట్గా ఉంటుంది. చూడ్డానికి కూడా అందరూ ఇష్టపడతారు ఇలా ఉంటే ఫోల్డింగ్స్. సో ఇది చిన్న టవల్స్ అండి ఈ విధంగా. ఇంకా నెక్స్ట్ టీషర్ట్స్ చూద్దామండి. టీషర్ట్స్ అయితే ఇలా ఉన్నవి టీషర్ట్స్ మన ఇంట్లో మన పిల్లలవి ఇలా ఉంటాయి కదా. సో దాన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసి అందంగా పెట్టుకోవచ్చు. మామూలు మడత పెట్టుకోవడం, మామూలుగా జస్ట్ ఫోల్డ్ చేసి టీషర్ట్స్లా పెట్టేసుకోవడం కన్నా ఈ పాకెట్ టైప్ లాగా పెట్టుకుంటే బాగుంటుందండి. సో ఈ విధంగా నేను హ్యాండ్స్ అలా పెట్టి తర్వాత టాప్లో అలా పెట్టి కింద ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నానండి. ఈ ఫోల్డ్ చేసిన మడతలు అక్కడ వరకు అలా పెట్టి తర్వాత హ్యాండ్స్ కొంచెం ఫోల్డ్ చేసి అందులో ఒక పెట్టేశానండి బోత్ సైడ్స్. ఎందుకంటే బోత్ సైడ్స్ వచ్చాయి మనకి. సో ఈ విధంగా ఇటు సైడ్ది ఈ హ్యాండ్ ఈ విధంగా, ఆ హ్యాండ్ అలా పెట్టుకోవడానికి చక్కగా నీట్గా సరిపోతుంది. అస్సలు మడతలు నలగవు,
ఆరేసిన వెంటనే కూడా ఐరన్ చేసిన వెంటనే ఇలా కనుక ఫోల్డ్ చేస్తే చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చిందండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.